నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మెయిన్ టాపిక్ అంటే ఎక్కువ మంది బాధపడేది ఈ మధ్య కాలంలో అంటే పైల్స్ అండి. అంటే చాలా ప్రతి మనిషిలో కూడా ఈ పైల్స్ ప్రాబ్లమ్ ఉంటది. అంటే కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అంటే కొంతమంది ఇబ్బంది పడ్డప్పుడు ట్రీట్మెంట్‌కి వస్తారు. కొంతమందికి ఇబ్బంది పడనప్పుడు అలానే వదిలేస్తారు. సార్ మాకు మలద్వారం దగ్గర చిన్న బొడిపె మాదిరిగా స్వెల్లింగ్ అనేది ఉంది సార్ అని చెప్తుంటారు. పైల్స్ ఉన్నప్పుడు. అది అందరిలో ఉంటది. నన్ను అడిగితే ప్రతి మనిషిలో కూడా చిన్న బయటకొచ్చిన మాస్ అనేది చేతికి మన వేలికి టచ్ అవుతుంటది. కానీ అది ఎప్పుడు ఇబ్బంది పెడతది అనేదే మనకి ఇంపార్టెంట్. అంటే పైల్స్ రావడానికి మెయిన్ కారణం ఏంది ఫస్టు? కాన్‌స్టిపేషన్ మలబద్ధకం. ఈ మలబద్ధకం ఒకటి, గ్యాస్ ప్రాబ్లమ్ ఒకటి. ఈ రెండిటిని మనం జాగ్రత్తగా రాకుండా కాపాడాలి. ఇప్పుడు మలబద్ధకం వచ్చింది, కాన్‌స్టిపేషన్ సరిగ్గా మోషన్ ఎళ్ళట్లేరు, మోషన్ టైట్‌గా వెళ్తున్నారు అన్నప్పుడు, ఆ మోషన్ టైట్‌గా వెళ్తున్నప్పుడు ఆ మలద్వారం దగ్గర ప్రెషర్ పడ్డప్పుడు అప్పుడు పైల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకా లేదు, ఇంకా విపరీతమైన ప్రెషర్ పడుతుంది అన్నప్పుడు చీలిక, ఫిషర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం మెయిన్ మలబద్ధకం రాకుండా చూడాలండి ఫస్ట్. మలబద్ధకం రావద్దంటే ఏం చేయాలి? గ్యాస్ ప్రాబ్లమ్ ఉండొద్దు. అంటే గ్యాస్ ప్రాబ్లమ్ లేకుండా మనం చేయాలి. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది అంటే కంపల్సరీ మన మోషన్ సరిగ్గా రాదు, సరిగ్గా డైజెషన్ అవ్వదు, కడుపంతా పట్టేసినట్టు, కడుపంతా ఉబ్బరంగా ఉన్నట్టు, మొత్తం పైకి గ్యాస్ అంతా తన్నేసినట్టు ఉంటుంది. అలాగే చెస్ట్‌లో విపరీతమైన మంట ఉంటుంది. ఇవన్నీ ఎసిడిటీకి సంబంధించిన సమస్యలు. ఫస్ట్ ఏం చేయాలంటే వీళ్ళు పులుపు మానేయాలి. గ్యాస్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు. టోటల్ సార్ మేము చింతపండు బాగా వాడతామంటే గ్యాస్ ఫామ్ అయిపోద్ది. చింతపండు మానేయాలి. ఇంకోటి టీలు తగ్గియాలి. రోజు పొద్దున్న 2 టీలు, మధ్యాహ్నం 2, రాత్రి 2 టీలు అంటే పెరిగిపోతది. రోజు ఒకటో, రెండో అంతకంటే ఎక్కువ టీలు తాగొద్దసలు. మెయిన్‌గా టీ తాగడం వల్ల కూడా గ్యాస్ ఫార్మేషన్ అవుతది. దానివల్ల కూడా మలబద్ధకం వస్తది. కాబట్టి ఇది తగ్గియాలి. ఇంకోటి ఏం చేయాలి మెయిన్‌గా గ్యాస్ ప్రాబ్లమ్ రాకుండా అంటే మెయిన్ ఫస్ట్ అందరూ చేయాల్సింది తినడం కరెక్ట్ తినాలండి. అంటే ఎక్కువసేపు టైం కేటాయించాలి. ఎక్కువసేపు నమిలి తినాలి. ఏం చెప్తుంటాం సార్ చాలామంది ఫోన్ చూసుకుంటూ తినడము, మాట్లాడుకుంటూ తినడము, టీవీ చూసుకుంటూ తినడం ఇలాంటివి చేస్తుంటాం. అంటే టైం మనం తినడానికి కూడా టైం కేటాయించం. ఫాస్ట్‌గా తినేసి వెళ్ళిపోతుంటాం. అంటే మనం దేనికైనా సినిమా చూడడానికి 3 గంటలు టైం కేటాయిస్తాం కానీ, తినడానికి కనీసం ఒక 10 నిమిషాలు టైం కేటాయించం. అంటే ఫాస్ట్‌గా తినేసి వెళ్ళిపోతుంటాం. కాబట్టి అది తగ్గించాలండి ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎంతసేపు నమిలి తింటే మీకు అంత మంచి డైజెషన్ అవుతుంది. అంటే మీరు నోట్లోనే ನೀವು 70% డైజెషన్ చేశారు. మీకు స్టమక్‌కి లోడ్ ఇవ్వట్లేరు. అలాంటప్పుడు మీకు ప్రాబ్లమ్స్ రావు. కాబట్టి ఎక్కువసేపు నమిలి తినాలి. అలాగే మెయిన్ టైంకు తినాలి. 8-9కి తిన్నారనుకోండి, మళ్ళీ 1:30-2 లంచ్ అయిపోవాలి మీకు. మళ్ళీ నైట్ 8 లోపల డిన్నర్ అయిపోవాలి. అంటే టైం కూడా కొంచెం కంపల్సరీ చేయాలి. సార్ మాకు ఎక్కువ మంది వచ్చేటోళ్ళు ఏంటంటే, సార్ మాది నైట్ షిఫ్ట్ ఉంది. నైట్‌కు, డేకు కష్టమవుతుంది. నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల టైంకు తీసుకోలేకపోతున్నాము. లేకుంటే కొంతమంది బిజినెస్ పీపుల్స్ ఉంటారు. కొంతమంది వ్యాపారులు ఉంటారు. ఎక్కువ మార్కెటింగ్ ఫీల్డ్‌లో తిరుగుతూ ఉంటారు. వాళ్ళు టైంకు తినరు. పాపం అలాంటి వాళ్ళకి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎక్కువసేపు డ్రైవింగ్ పొజిషన్‌లో డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉంటారు. కంటిన్యూయస్‌గా డైలీ ఒక 10 గంటలు డ్రైవింగ్ చేస్తారు. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. పైల్స్ ప్రాబ్లమ్స్. కాబట్టి వీటికి ఏంటంటే మనం కొంచెం నేను చెప్పినట్టుగా డైట్ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకుంటూ, ఎక్కువగా జంక్ ఫుడ్స్ అనేటివి అవాయిడ్ చేసుకుంటూ ఉంటే మన డైజెషన్ బాగా జరుగుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటది. ఇంకోటి నెక్స్ట్ మోషన్. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎట్లా తగ్గాలి అంటే మంచి ఫైబర్ ఫుడ్ తినాలి. నైట్ టైం ఖచ్చితంగా మీరు గమనించండి. నైట్ ఏదైనా పండ్లు తినండి ఫైబర్. 2 యాపిల్ ముక్కలు గానీ, లేకుంటే 2 పొప్పడి పండు గానీ, లేకుంటే ఏదో ఒక పండు. లేకుంటే 2 దోసకాయలు, క్యారెట్ ఇట్లా. ఏదన్నా ఫైబర్ ఫుడ్ మీకెళ్ళిందంటే నైటు, మార్నింగ్ లేస్తే మీకు ఫ్రీ మోషన్ అవుతది. ఎందుకంటే మన ఫైబర్ లేదనుకోండి ఫుడ్‌లో ఇబ్బందవుతది. అందుకోసం కాయగూరలు ఎక్కువ తినాలి. ఎక్కువగా రైస్ తగ్గించాలి. కర్రీ ఎక్కువ తినాలి. ఇలా ఎక్కువ మెయింటైన్ చేసుకుంటే లైఫ్ స్టైల్ ఇబ్బంది ఉండదు. ఈ పైల్స్‌కి ఏంటంటే మనకి ఎక్కువ మంది బ్లీడింగ్. పైల్స్ వచ్చిన వాళ్ళు రక్తం ఎక్కువ పడుతుంది సార్, విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది, మంట ఎక్కువగా ఉందని చెప్తుంటారు. విపరీతమైన నొప్పి, భరించరాని నొప్పి, కూర్చోలేకపోతుందని చెప్తుంటారు. ఈ నొప్పి, ఈ బ్లీడింగ్ ఇమ్మీడియేట్‌గా మనం మందులతోని కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళకు ఆపరేషన్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంతకాలం పాటు మన హోమియోపతిక్ ట్రీట్మెంట్ వాడుకుంటే పైల్స్ కరిగిపోతాయి, డిజాల్వ్ అయిపోతుంటాయి. దానివల్ల మీకు మోషన్ ఫ్రీ అవుతాయి.
బ్లీడింగ్ కంట్రోల్ అవుతే నొప్పి మంచిగా తగ్గిపోద్ది, నొప్పి తొందర తగ్గించవచ్చు. కాబట్టి మీకు ఈ పైల్స్ సమస్య ఉంది, గ్రేడ్ 3 పైల్స్ లేదు, మేము ఎప్పుడంటే గ్రేడ్ 3లో ఉందనుకోండి, తప్పదు బయటకు బాగా పెద్ద మాస్ ఎక్కువ వచ్చింది అన్నప్పుడు మేమే ఆపరేషన్కి వెళ్ళండమ్మా లేజర్ చేయించుకుని అని చెప్తుంటాం కొంతమంది. స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, గ్రేడ్ 2 స్టేజ్లోనే ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మన హోమియోపతి మందుల వల్ల తగ్గించుకోవచ్చు. మళ్ళీ ప్రాబ్లం ఫ్యూచర్లో రాకుండా మనం కాపాడుకోవచ్చండి. నమస్కారం.